బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వైద్యులను కలిసి అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. మా పెద్దిని ఎలాగైనా బతికించండి అంటూ డాక్టర్లకు చేతులెత్తి నమస్కరించారు. అనంతరం పెద్ది కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. తామంతా ఉన్నామని, భయపడొద్దని పెద్ది కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా వెళ్లి తెలుసుకున్నారు. సోమవారం సికింద్రాబాద్ యశోద దవాఖానాకు వెళ్లిన కేసీఆర్ ఐసీయూలో బెడ్పై అచేతన స్థితిలో ఉన్న సుదర్శన్ రెడ్డిని చూసి చలించిపోయారు. కొంతసేపు మౌనంగా కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వైద్యులతో కలిసి చికిత్స అందుతున్న తీరును పరిశీలించారు. డాక్టర్లతో మాట్లాడి వైద్య చికిత్సపై ఆరా తీశారు. ఎలాగైనా తమ పెద్దిని బతికించనంటూ కేసీఆర్ వైద్యులకు చేతులెత్తి నమస్కరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తూ ప్రపంచ స్థాయి చికిత్సను అందిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వైద్యులు తెలిపారు. గుండె, ఊపిరితిత్తులు, మిగిలిన అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని, కొంత బ్రెయిన్ పునరుత్తేజం చెందాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు మరో 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని వివరించారు. అవసరం మేరకు అమెరికా సహా ఇతర దేశాల వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ, ఇతర అవసరమైన పరీక్షలు డాక్టర్ల బృందంతో చర్చిస్తూ సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోర్కంటి, ఎండి ఏఎస్ రావు భరోసానిచ్చారు. అయితే పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని వారు వెల్లడించారు. పెద్ది ఆరోగ్య పరిస్థితిని వాకపు చేసిన తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, ఆయన సోదరులను కలిశారు. కేసీఆర్ ను చూసిన వెంటనే వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ చేతులు జోడించి నమస్కరించారు. కేసీఆర్ సైతం వారిని చూసి చలించిపోయారు. పైన దేవుడున్నాడు, ఇక్కడ మంచి డాక్టర్లున్నారు, అన్ని సవ్యంగానే జరుగుతాయన్నారు కేసీఆర్. సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ చికిత్సను అందుతుందని, గుండె చెదరొద్దు, ధైర్యంగా ఉండమంటూ వెన్నుతట్టి కుటుంబాన్ని ఓదార్చారు. బీఆర్ఎస్ పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఖర్చుకు వెనకాడకుండా పెద్దిని కాపాడుకునేందుకు సాయశక్తిలా కృషి చేస్తామని భరోసానిచ్చారు. తప్పకుండా పెద్ది కోలుకుని ప్రజా జీవితంలో తిరిగి కొనసాగుతారని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. 3 గంటల 20 నిమిషాలకు దవాఖానాకు చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని బీఆర్ఎస్ నాయకులకు ఆదేశించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని నిర్దేశించారు. మరోవైపు కేసీఆర్ వస్తున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ ప్రాంగణానికి తరలివచ్చారు. రోగుల బంధువులు కూడా ఆయనను చూసేందుకు ఉత్సాహం చూపారు. ఆవరణలోని బెంచీలు, దవాఖానా బారికేట్లపై నిలబడి కేసీఆర్ కు అభివాదం చేశారు. సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకున్నారు. కొందరు యువకులు జై కేసీఆర్, మళ్లీ మీరే మా సీఎం అంటూ నినదించారు. తరలివచ్చిన నాయకులకు అభివాదం చెప్తూ తన నివాసానికి తిరుగు పయనమయ్యారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.